ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ పబ్లిసిటీయే, అలవాటు పడిపోయాం దానికి. అయితే నిజంగా భగవంతుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉండాలి, ఈ విషయాన్ని చక్కగా తెలియచెప్పే ఒక కథ బాబా సాహిత్యంలో ఉంది. ఒక రాజు ఉండేవాడు. అతని భార్య రాణిని అమితంగా ప్రేమించేవాడు. వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. అయితే రాణికి ఒక అసంతృప్తి ఉండేది. అది ఏంటంటే, రాజుకి ఆధ్యాత్మికత అంటే ఎటువంటి ఆసక్తి కనిపించేది కాదు. రాణి అన్ని పూజలు, అన్ని వ్రతాలు చేస్తూ ఉండేది. దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండేది. అయితే రాజు దాన ధర్మాలు చేసేవాడు కాని పూజాధికాల్లో పాల్గొనేవాడు కాదు. భగవంతుణ్ణి ఆరాధించడం అంటే బయటకు కనిపించేవాడు కాదు. ఇది చాలా అసంతృప్తి కలిగిస్తూ ఉండేది రాణికి. అయితే ఇదిలా నడుస్తూ ఉండగా ఒకరోజు రాజు ఉదయాన్నే లేచేటప్పటికి అతను ఒంటి స్తంభం మేడ ఉండేది తన గది పక్కనే. ఆ పైకెక్కి తెల్లవారుజామున ఊరంతా చూసి ప్రజల నాడిని గమనిస్తూ ఉండేవాడు. అది అలవాటు అతనికి. అయితే ఆ రోజు లేచి చూసేటప్పటికి మొత్తం అంతా వేడుక, ఎక్కడికెక్కడ అలంకరణలు, ముగ్గులు వేయడాలు ఇవన్నీ కనిపించాయి. వెంటనే తన ఆస్థాన సిబ్బందిని అడిగాడు, ఏంటి, ఎందుకు అంటే, రాణి ఇది ఆజ్ఞాపించింది, ఈ రోజు చాలా పెద్ద వేడుక చేసుకోవాలని అని చెప్పారు. వెంటనే రాజు దిగివచ్చి రాణిని అడిగాడు, ఏమైంది, ఎందుకు ఈ వేడుక అకస్మాత్తుగా అన్నాడు. రాణి అంది, ప్రభు, రాత్రి నిద్రలో మీ నోటి వెంట భగవంతుడి నామం విన్నాను. నేను ఆ ఆనందాన్ని భరించలేక ఈ వేడుక చేసుకుంటూ ఉన్నాం ఈవేళ అని చెప్పింది. వెంటనే రాజు నిర్ఘాంతపోయి, అయ్యో ప్రభు, నా నోటి వెంట బయటకు జారి వచ్చేశావా అంటూ ప్రాణం వదిలేశాడు. అది భగవంతుణ్ణి ప్రేమించడం అనేది పబ్లిసిటీ ఉండకూడదు. అది మనకు భగవంతుడికి మాత్రమే సంబంధించిన వ్యవహారంగానే ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై.